అండి, వెల్కమ్ బ్యాక్ టు మిస్సీ మమతా ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఈ రోజు స్పెషల్ వీడియో అందరి కోసం అండి. ఎందుకంటే ఇందులో మనం బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ అంటేనే ఆటోమేటిక్ గా అందరికి ఇష్టం ఉంటుంది. అలాగే బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నేను బిర్యానీ చేయబోతున్నానండి. ఎలా వస్తుందనేది మీకు చెప్తాను, చూపిస్తాను ప్రాసెస్ 1 బై 1. మీరు ఒకసారి చేసి చెప్పండి ఎలా వచ్చింది, మీకు ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. ఈ వీడియో మీకోసం. ఈ బిర్యానీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వన్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో 2 అవర్స్ నుండి 3 అవర్స్ వరకు నానపెట్టుకోవాలండి. నేను ఏ బౌల్లో అయితే నేను బిర్యానీ చేస్తున్నానో ఆ బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను మిక్సీ పట్టుకున్నది, ఫ్రెష్దండి. నెక్స్ట్ వచ్చేసి నేను మిర్చి పౌడర్ అండి, 3 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ నేను కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. నేను ఎందుకంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు అది సరిపోతుంది, 2 స్పూన్స్. ఇలా మసాలాలన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనకు బిర్యానీ అనేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను గరం మసాలా అండి. నేను గరం మసాలా తీసుకుంటున్నాను. మనకు బయట షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఈ గరం మసాలాస్. సో నేను ఇది కూడా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అండి. లెమన్ జ్యూస్ మనము పిండుకోవడం వల్ల ఈ పీసెస్కి చాలా అబ్జర్వ్ అయిపోతుంది మసాలాస్ అనేటి. నెక్స్ట్ వచ్చేసి నేను పెరుగు తీసుకుంటున్నాను. ఒక 1 కప్ తీసుకుంటున్నానండి. పెరుగు వేసుకున్నాక నేను అన్ని మసాలాలన్నిటినీ కలుపుతున్నాను. కలిపాక చూడండి, ఇలా ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల పీసెస్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే డౌన్లో మాడిపోకుండా ఉంటుందండి. మనకు కొంచెం ఆయిల్ అనేది మీకు సరిపడినంత తీసుకోండి. చూడండి, మొత్తంగా ఇలా కలిపి పెట్టాను. కలుపుకున్నాక కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరుక్కున్న పుదీనాని నేను యాడ్ చేస్తున్నాను. మనం మళ్ళీ ఈ మసాలాలోకి పుదీనా వేయడం కుదరదు కాబట్టి నేను ముందుగానే పుదీనాని మిక్స్ చేస్తున్నానండి. ఇలా కలుపుకున్నాక మనం 1 to 2 అవర్స్ లాగా మనం ఇలాగే మూత పెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి వాటర్ హీట్ అయ్యాక కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలపాలండి, ఎందుకంటే సాల్ట్ అనేది డౌన్లో ఉండిపోతుంది. సో కలపాలి. బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా నేను ఈ వాటర్లోకి యాడ్ చేశాను. మీరు చూడండి, యాడ్ చేశాక ఇలా యాడ్ చేశాక పొంగుతుందండి వాటర్ అనేది. ఇలా పొంగు వచ్చినప్పుడు మాత్రమే మనము రైస్ అనేది యాడ్ చేయాలి. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. వాటర్లో సోక్ చేసి ఒక 1 అవర్ లాగా సోక్ చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి నేను ఇలా పెట్టానండి.
నేను బాయిల్ అయ్యే వాటర్లో కొద్ది కొద్ది రైస్ అనేది ఇలా నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేశాక చాలాసేపు ఉంచొద్దండి. ఒక 5-6 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, 5-6 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. హాఫ్ బాయిల్ అయిపోయిందండి. 75% బాయిల్ అయిపోయింది రైస్ అనేది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే 2 అవర్స్ ముందుగానే మ్యాగ్నేట్ చేశాను కదండి. సో అందులోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్గా వేస్తున్నాను. ఆనియన్స్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా నేను ఒక లేయర్గా ఆనియన్స్ వేసాక నేను కొద్ది కొద్దిగా రైస్ తీసి ఇలా వేస్తున్నానండి ఒక లేయర్గా. ఒక గంటతోటి ఇలా మీరు మంచిగా తీసుకోండి, సరిగ్గా వచ్చేలాగా లేయర్ లాగా పరుచుకోండి వీడియోలో చూపించిన విధంగా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ కొన్ని మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకున్నానండి. వేసుకున్నాక నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ నెయ్యి అనేది మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది, అందుకని చాలా బాగుంటుందండి. బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేశాక నేను చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి యాడ్ చేశాక మళ్ళీ నేను మిగిలిపోయిన రైస్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక లేయర్ లాగా యాడ్ చేశాక దానిపై నుండి పుదీనాని యాడ్ చేశాను. పుదీనా అనేది మనకు మంచి ఫ్లేవర్ని అండ్ టేస్ట్ని కూడా ఇస్తుందండి, అందుకే నేను పుదీనా కూడా యాడ్ చేశాను ఒక లేయర్గా. చూడండి, మొత్తానికి ఇదే అయిపోయిందండి. నేను రైస్ అనేది కంప్లీట్గా నేను బౌల్లోకి లేయర్స్ లాగా వేసేసుకున్నాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా. మనం తీసుకునేటప్పుడే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి, అప్పుడే మనకు సరిపోతుంది కరెక్ట్గా. దానిపై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనాని మిక్స్ చేసి వేసేసుకున్నాను. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. పైనుండి నెయ్యి యాడ్ చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి కలర్ కూడా యాడ్ చేశానండి. గోధుమ పిండి నేను కలిపి అంచులకి స్టిక్ చేశానండి, ఎందుకంటే బిర్యానీ అనేది మనం దమ్ చేసేటప్పుడు ఆవిరి అనేది బయటికి రాదండి, అందుకని నేను గోధుమ పిండిని స్టిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనము హై ఫ్లేమ్ పైన 5 మినిట్స్ దమ్ చేయాలి. తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 25 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు మనము బిర్యానీని దమ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూస్తేనైతే చాలా బాగుందండి. ఒకసారి చూడండి, కలుపుతున్నాను. రైస్ అనేది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. పీసెస్ చాలా బాగా కుక్ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching. Please share and subscribe my channel.